హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఐడెంటిటీ మూవీ రివ్యూ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. 2024లో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న ఏకైక ఇండస్ట్రీ మలయాళం. దాదాపు 40% సక్సెస్ రేట్ సాధించిన మలయాళ చిత్రసీమ 2025లో కూడా బోని కొట్టింది. టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఐడెంటిటీ మలయాళ వర్షన్ ఇండియా మొత్తం రిలీజ్ అయి మంచి టాక్ సంపాదించుకుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం. స్టోరీలోకి వెళ్తే హరన్ శంకర్ అంటే టోవినో థామస్ చిన్నప్పుడే తల్లిని కోల్పోయి తండ్రి అతి డిసిప్లిన్ కారణంగా చాలా పెక్యులర్గా పెరుగుతాడు. తనకున్న స్ట్రిక్ట్ పర్సనాలిటీ వల్ల ఎన్ఎస్సి కమాండో ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత స్కై మార్షల్ అవుతాడు. అయితే బెంగళూరులో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసు విషయంలో కేరళ వస్తాడు. అలన్ జాకోబ్ అంటే వినయ్ రాయ్ ఆ కేసులో కీలకమైన సాక్షిగా ఉన్న అలీషా అంటే త్రిషకు జరిగిన యాక్సిడెంట్ కారణంగా ముఖాలు గుర్తుపట్టడంలో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ కేసులో అనీషాకి హెల్ప్ చేయడానికి సిద్ధమవుతాడు హరన్. ఆ క్రమంలో కొన్ని ఊహించని విషయాలు బయటపడతాయి. అసలు అలన్ జాకోబ్ ఎవరు, హరన్తో అతనికి ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలో అలీషా పోషించిన పాత్ర ఏమిటి వంటి ఆసక్తికరమైన విషయాలకు సమాధానమే ఈ ఐడెంటిటీ చిత్రము. ఇంకా మనం నటీనటుల తీరులోకి వెళ్తే టోవినో థామస్ క్యారెక్టర్లో ఒదిగిపోయారు. ఓసిడి ఉన్న పాత్రలా అనిపించినప్పటికీ చిన్నప్పటి ఉచ్ఛ్వాసాన్ని చూపించి నటుడిగా తన సత్తా చాటుకున్నాడు టోవినో థామస్. యాక్షన్ బ్లాక్స్లో టోవినో మేనర్జమ్స్ మాసే ఆడియన్స్ని అమితంగా అలరిస్తాయి. వినయ్ వర్మ మరోసారి ఆశ్చర్యపరిచాడు. అతను విలన్గా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత డాక్టర్ అనంతరము అతనికి పడిన మంచి క్యారెక్టర్ ఇది. క్యారెక్టర్ ఆర్క్లో క్లారిటీ లోపించింది, కానీ నటుడిగా మాత్రం మంచి పెర్ఫార్మెన్స్తో పాత్రను రక్తి కట్టించారు. సినిమాలో త్రిషకున్న స్క్రీన్ టైం తక్కువే. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ గ్రాఫ్ బాగుంది అనుకునే లోపల సెకండ్ హాఫ్ కేవలం 2 సీన్లుగా పరిమితం చేశారు. మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించుకున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.